హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, యాక్చువల్లీ ఇప్పుడు తీసిన వీడియో కాదు, నా బర్త్డే ముందు రోజు ఇంకా బర్త్డే రోజు వ్లాగ్ అనమాట. బర్త్డే రోజు డ్యూటీ ఉంటుందని చెప్పేసి ముందు రోజే ఈవినింగ్ అయితే మేము సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళినాం అనమాట. బర్త్డే ముందు రోజే నేను ఈ టెంపుల్కి రావడం అయితే ఫస్ట్ టైం. అసలు భలే అనిపించింది. వెళ్ళేసి అర్చన చేయించుకొని వచ్చి కూర్చున్నాం అనమాట. పులిహోర అయితే పెట్టినాము. ఇంకా మేము వెళ్దామన్న టైంకి హారతి ఇచ్చే టైం కూడా అయినుండి అనమాట. సో అట్లా కొంచెం సేపు ఆగిన ఉండే, సరే చూసి వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే అట్లా చూపిస్తున్నాను అనమాట. అసలు ఎంత ప్రశాంతంగా మంచిగా అనిపించింది నాకైతే. పప్పు చపాతీ ఇదంతా నాకు మా ఆయనకు. ఇంకా నైట్ అయితే అదన్నమాట. ఇంకా నెక్స్ట్ బర్త్డే రోజు ఈవినింగ్ తను డ్యూటీకి వెళ్ళేసి వచ్చినాక ఇంకా కేక్ కట్ చేస్తా అని చెప్పేసి సో బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అయితే చేస్తున్నాడు అనమాట మా ఆయన. ఇంకా సర్ప్రైజ్లు అట్లాంటివి అయితే ఏం లేవు. పాపం తనకి టైం కూడా లేకుండే అసలు సర్ప్రైజ్ ఇద్దామన్నా కూడా. అంటే అసలైన సర్ప్రైజ్ ఏదో ఉంది అని అన్నాడు, అది వేరు. కానీ ఇంకా నేనైతే లాస్ట్ టైం ఇట్లా డెకరేషన్ సర్ప్రైజ్గా కేక్ కటింగ్ అట్లాంటివి తనకు కూడా చాలా అనుకున్నాడు. బట్ అసలు లీవ్ అనేది కుదరలేకుండే. సో ఇంకా డెకరేషన్ అదంతా నేనే వీడియో తీస్తున్నాను అనమాట. అక్కడ చూడండి. మెల్లగా పాప మా ఆయన ఒక్కడ బెలూన్స్ ఊతుంటే చూడలేక మధ్యలో వెళ్ళిన అనమాట. నేను హెల్ప్ చేస్తా అని చెప్పి 2-3 బెలూన్స్ ఏమో ఊదిన పక్కకు వచ్చేసిన. ఇంకా మళ్ళీ నేను ఎందుకు చేయాలి, నేను చెయ్యను అని చెప్పేసి పాప మొత్తం ఇంకా ఆయననే ఊదుకున్నాడు. మొత్తం ఆయననే కట్టిండు అనమాట బెలూన్స్ అంతా కూడా. కానీ బెలూన్స్ మాత్రం ఉట్టిగానే పగిలిపోయినాయి. అసలు మస్తు సతాయించినాయి బెలూన్స్. ఈ వీడియో అయితే కొంచెం లెంతీగానే వచ్చింది. నేనైతే అంటే మా ఆయన డెకరేషన్ చేసే వీడియో ఎక్కడ కూడా కట్ చేయకుండా
ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి మరి పెట్టిన, ఎందుకంటే నాకు ఒక మెమరీ ఉంటుందని చెప్పేసి. మళ్ళీ ఇదంతా కూడా తీసేసి స్కిప్ చేస్తే మళ్ళీ మెమరీ అనేది పోతుంది కదా. అంటే మన కోసం ఏది అంటే ఎంత చిన్నదైనా కానీ చేస్తే అది మనకు స్పెషలే కదా. సో ఇంకొక మంచి మెమరీ కోసం అయితే నేనైతే వీడియో అట్లా పెట్టిన. సో వీడియో అయితే కొంచెం లెంతీగా అయిపోయింది. చూడండి మా కన్నయ్య ఎట్లా సతాంచుతున్నాడు. ఇంకా అది ఆ బెలూన్స్ అన్నిటినీ ఒక మన హార్ట్ షేప్ చేయడానికైతే చూస్తూ ఉన్నాడు అన్నమాట. మొత్తానికైతే లాస్ట్కి చేసిండు హార్ట్ షేప్ని. ఇంకా వీడియో అయితే నా వాయిస్ ఓవర్ కూడా ఉండదు, కొంచెం అక్కడక్కడ. ఇంకా అక్కడైతే నేను మ్యూజిక్ కానీ ఎట్లాంటివి ఏది కూడా యాడ్ చేయట్లేదు. వాయిస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్ చాలా సౌండ్ ఉంది, అట్లా అని చెప్పి సౌండ్ తీసేసిన. ఇంకా మ్యూజిక్ కూడా వేయలేదు నేను, మళ్ళీ కాపీరైట్ పడితే కష్టం కదా వీడియోకి అని చెప్పేసి. సో మొత్తానికైతే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇదే అన్నమాట ఫైనల్ లుక్ అయితే. ఇంకొంచెం ఏదో ఉంటే సెట్ చేసేస్తున్నాడు తను. చూడండి ఇంకా మా కన్నయ్య అయితే రెడీ అయిపోయిండు. ఇంకా కేక్ అయితే తీస్తున్నాడు అనమాట. నాకైతే కేక్ చాలా 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 నచ్చింది. నార్మల్గా అంటూ ఉంటాను అనమాట, నాకు బార్బీ కేక్ అంటే బాగా ఇష్టము. బార్బీ ఉంటే కేక్ బాగుంటుంది కదా, అట్లా కట్ చేయాలి ఒకసారైనా అని చెప్పి అన్నుండే. సో ఇంకా మా ఆయన అయితే అట్లా తెచ్చిండు అనమాట. ఇక కొంతమంది అనుకున్నారు, ఓ చిన్న పిల్ల అయిపోయింది కదా మీ వైఫ్, బార్బీ కేక్ తెచ్చి కట్ చేస్తున్నావు కేక్ అన్నట్టుగా అన్నుండే అనమాట. నాకైతే మస్తు నచ్చింది కేక్, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా నాకు రెడ్ కలర్ బాగా, అంటే నేను లైక్ చేసేది రెడ్, అంటే డార్క్ కలర్స్ అన్నీ ఇష్టమే, అందులో రెడ్ ఇంకా ఇష్టం అనమాట. సో ఆ బార్బీకి ఇంకా రెడ్ ఫ్రాక్ ఉండడం వల్ల ఇంకా ఫుల్ ఫిదా అనమాట నేనైతే ఆ కేక్ని చూసి. మా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇదైతే నా థర్డ్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే అప్పుడైతే నేను ప్రెగ్నెంట్ ఉండే, సెకండ్ బర్త్డే అప్పుడైతే కానీ చిన్న బేబీ ఉండే అనమాట. అదైతే నార్మల్గానే సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఇది ఇంకా కొంచెం డెకరేషన్ అంతా కూడా చేసుకొని ఇది కొంచెం ఇంకా మంచిగా జరుపుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నాను నేను. ఇంకా మా కన్నయ్యని బాగా అల్లరి నుంచి ఆపాలంటే ర్యామ్సే. ఇంకా తనకైతే ర్యామ్స్ పెట్టినుండే. చూడండి అక్కడ నేను ఏ రేంజ్లో భయపడినానో, ఎందుకంటే అంటే చాలా చూస్తున్నాం కదా ఈ మధ్య కేక్ది అదైనప్పుడు మొత్తం పేలుతుంది అది ఇదని. యాక్చువల్లీ దీనికి ముందు పెట్టింది పేలింది అనమాట, ఇది సెకండ్ వన్, ఇది కొంచెం బెటర్గా అయింది, అందుకే నాకు చాలా భయమైన ఉండే. ఇంకా కేక్ అయితే పెడుతున్నా అనమాట. నేనేమో నా ఫోన్ సైడ్ చూస్తున్నా, మా ఆయనేమో మా ఆయన ఫోన్ సైడ్ చూస్తున్నాడు స్టిల్ ఇవ్వమంటే. ఇక మా కన్నయ్యకి కూడా పెట్టేసినుండే, అంతే అనమాట. ఇంకా నా బర్త్డే సెలబ్రేషన్స్ సింపుల్గా కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మా ఆయన చాక్లెట్స్ కూడా తెచ్చినుండే, ఇక మర్చిపోయినాం అనమాట, ఫ్రిడ్జ్లో ఉండే. ఇంకా అవైతే చూపిస్తున్నాను అనమాట, ఇవన్నీ నాకే అని చెప్పేసి. ఇంకా నా బర్త్డే రోజైతే ఇక్కడ ఫిష్ పుల్స్ అయితే చేస్తున్నా అనమాట నేను. మస్తు కుదిరింది ఆ రోజైతే. యాక్చువల్లీ మటన్ ట్రై చేసినాం కానీ మాకైతే అవైలబుల్ లేకుండే, దొరకలేదు. సో ఫిష్ తెచ్చుకొని ఫిష్ కర్రీ ఇంకా ఫ్రై అయితే చేసేసి ఉండే, ఇంకా పచ్చిపులుసు కూడా చేసి ఉండే, బాగుంటుంది కదా కాంబినేషన్. ఇంకా నెక్స్ట్ అయితే ఫుడ్ చూపిస్తున్నా ఇక్కడ, ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై, ఇంకా నువ్వుల పచ్చి పులుసు అనమాట. మస్తు కుదిరినాయి టేస్ట్ మాత్రం. సో ఈరోజు వీడియో ఇంతే అనమాట. లాస్ట్లో అయితే ఇంకొక క్లిప్ మిస్ అయిపోయింది, అది కూడా చూసేయండి. మా ఆయన సర్ప్రైజ్ ఇచ్చిండని చెప్పినుండే కదా, ఆ సర్ప్రైజ్ ఏంటి ఏం సంగతి అనేది చూసేయండి మీరే. బ్యాక్గ్రౌండ్లో మాత్రం చాలా సౌండ్స్ ఉన్నాయి, ప్లీజ్ అవైతే ఇగ్నోర్ చేసేయండి మీరు. సర్ప్రైజ్. ఇచ్చా. ఓపెన్ ఓపెన్. హ్యాపీ బర్త్డే.
సూపర్, చాలా బాగుంది. మంచి రాసి పెట్టుకో మళ్ళీ అన్నీ. థ్యాంక్ యూ. ఇదే అన్నమాట ఆ గోల్డ్ రింగ్. మీరు చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.